మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీ కూతురు గాయత్రి ఫింగర్ ప్రింట్స్కి అసలు పోలికే లేదని రిపోర్ట్ వచ్చింది మేడం. ఏమంటున్నారు ఎస్ఐ గారు? ఒకసారి క్రాస్ చెక్ చేశారా? చెక్ చేశాం మేడం. 1కి 4 సార్లు చెక్ చేశాం. ఒక్కసారి కూడా మ్యాచ్ అవ్వలేదు. మీ ఇంట్లో గాయత్రిగా ఉంటున్న అమ్మాయి పెద్ద ఫ్రాడ్. ఆవిడ గురించి ఎంక్వైరీ చేశాం. ఆవిడ అసలు పేరు సత్య. మీ కుటుంబానికి ఈవిడికి ఎలాంటి సంబంధం లేదు మేడం. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మీరు పోలీసులు అయితే అవ్వచ్చు, అలా అన్ని అబద్ధాలను మీ ఇష్టం వచ్చినట్టు చెప్తానంటే కుదరదు. మేము అన్ని ఆధారాలతో వచ్చాం సత్య గారు. మీరు మేడం వాళ్ళను మోసం చేసి ఈ ఇంట్లో వాళ్ళ కూతురుగా ఉంటున్నారు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గరున్నాయి. ఇవన్నీ నీ ఫింగర్ ప్రింట్స్ వల్ల మాకు తెలిసాయి. అబద్ధం, అంతా అబద్ధం. నన్ను కావాలనే ఇరికించారు. దీని వెనకాల ఈ రాధ కుట్రుంది. నేనెందుకు మోసం చేస్తాను? అసలు నిన్ను పట్టించిందే నేను. ఇన్ని రోజులు నేను మాటలతో చెప్తుంటే ఎవ్వరూ నమ్మలేదు. అందుకే పక్కా ఆధారాలతో నీ చీకటి బతుకుని బయటపెట్టాను. కాదు, నువ్వేదో కుట్ర చేసి ఇదంతా చేస్తున్నావు. నన్ను నా కుటుంబానికి దూరం చేయాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. అందుకే ఇంత మోసం చేస్తున్నావు. మోసం చేసింది నేను కాదు, నువ్వు. వాళ్ళకి ఉన్న కన్న కూతురు మీద ప్రేమని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు వీళ్ళకి తెలియకుండా అబద్ధపు బతుకు బతికావు. అది ఈ రోజు బయటపడింది. ఇంక నువ్వు తప్పించుకోలేవు. మీరందరూ ఎంత కుట్ర చేసినా మిమ్మల్ని మా అమ్మా నాన్నలు నమ్మరు. ఎందుకంటే మా అమ్మ చేయించిన DNA టెస్టులో నేనే ఇంటి వారసురాలు అని తేలింది. అంతకన్నా సాక్ష్యం ఇంకే ఉంటుంది. నువ్వు భ్రమరాంబ కలిసి DNA విషయంలో మా అందరికీ చేసిన మోసం అంతా బయటపడింది. DNA రిపోర్ట్స్ మార్చిన డాక్టర్స్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నువ్వెంత అరిచి గీ పెట్టినా నువ్వు తప్పించుకోలేవు సత్య. ఇప్పటికైనా నిజం ఒప్పుకో. లేదు, మీరందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. నన్ను కావాలనే మోసగత్తెలా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. అమ్మా, నువ్వు వీళ్ళ మాటలు నమ్మద్దమ్మా. రాధ ఈ ఇంటికి వారసురాలు కావాలని ఇదంతా చేస్తుందమ్మా. నీకు తెలుసు కదమ్మా, రాధ మనల్ని ఎంతలా మోసం చేస్తుందో. నాన్న, అమ్మ ఏం మాట్లాడడం లేదు. నువ్వైనా చెప్పు నాన్న. నేనే మీ గాయత్రిని. అందరూ కలిసి నన్ను ఇంటి నుండి బయటికి పంపించేయాలని చూస్తున్నారు. ప్లీజ్ నాన్న, నన్ను నమ్మండి. మీ నుండి దూరంగా ఉన్న 20 సంవత్సరాలు నరకం అనుభవించాను. మళ్ళీ నాకు అలాంటి జీవితం వద్దు. మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను నాన్న. నాన్న, అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు కూడా నన్ను నమ్మట్లేదు. నేనేనమ్మా నీ కూతుర్ని.
కాదమ్మా. నార్మల్, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే చంపేస్తాను. ఎంత మోసం చేశావు! మా కూతురు మీద మేము పెంచుకున్న మమకారాన్ని అడ్డం పెట్టుకుని ఇంత నాటకం ఆడావు. ఆస్తి కోసం, డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? అయినా నీకు మేమే అన్యాయం చేశావని మా జీవితాలకు వచ్చి మమ్మల్ని ఇంత మోసం చేశావు. చివరికి నిజం తెలిసిందని దేవత లాంటి అత్తయ్య గారిని కూడా చంపాలని చూసావంటే నువ్వు ఎలాంటి రాక్షసు అర్థం అవుతోంది. అది కాదమ్మా. ఎవరే నీకమ్మా? ఎవరు నీకమ్మా? ఇంకొక్కసారి నువ్వు నన్ను అలా పిలవద్దు. నీలాంటి నీచురాలు అలాంటి పవిత్రమైన పదాల్ని పలకడానికి కూడా అర్హత లేదు. ఒక అబద్ధాన్ని నిజమనుకుని ఇన్ని రోజులు మోసపోయావు. కానీ మేము అబద్ధం అనుకున్నది నిజమని ఈ రోజు మాకు తెలిసింది. మా కళ్ళు తెరుచుకున్నాయి. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం. మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం. కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం. భక్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. చెయ్యందించమంది ఒక పాశం, రుణ కన్న కూతురు కళ్ళెదురుగా ఉన్నా గుర్తించలేని గుడ్డిదాన్నమ్మా. నన్ను క్షమించు గాయత్రి. అయ్యో, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటమ్మా? ఇప్పటికైనా నిజం తెలిసింది. నేనే మీ కూతుర్ని అని మీరు ఒప్పుకున్నారు. నాకంతకంటే ఇంకేం కావాలమ్మా? నీ నోటి నుండి ఈ గాయత్రి అన్న పిలుపు కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను. అమ్మ గాయత్రి, ఎన్ని రోజులు ఎంతో మానసిక క్షోభ అనుభవించావు తల్లి. నువ్వే మా కన్న కూతురువని నువ్వు చెప్తున్నా మేము అర్థం చేసుకోకుండా ఒక చీటర్ని కూతురు అనుకుని ఎంతో ప్రేమ చూపించాం. కన్న కూతురువైన నీ మీద ఎంతో ద్వేషాన్ని చూపించాం తల్లి.